ఒక మనిషి వారి ఇంటి నడుకప్పు మీద పెద్ద వరద వలన చిక్కుకున్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఇలాగా, దేవుడా నన్ను కాపాడు, దేవుడా నన్ను కాపాడు. ఒక వ్యక్తి తనని కాపాడడానికి వచ్చాడు. హోపెన్, నీ కోసం నేను బోట్ని తీసుకొని వచ్చాను అని చెప్తూ ఉన్నాడు. మనిషి ఏమని చెప్తున్నాడో తెలుసా? నో థ్యాంక్స్, దేవుడు నన్ను కాపాడుతాడు అని చెప్తూ ఉన్నాడు. మరొకసారి సహాయక బృందాలు సహాయం చేయడానికి వచ్చాయి. ఎక్కువ ఈ మోటార్ బోట్లో మరలా ఏం చెప్తున్నాడో తెలుసా? ఆయన దేవుడే నాకు సహాయం చేస్తాడు. మరొక మారు హెలికాప్టర్ ద్వారా ఆయనకి సహాయం అందుతుంది. అయితే ఏం జరిగిందో చూడండి. అప్పుడు కూడా ఆయన నిరీక్షిస్తున్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు అని చెప్పి. చూడండి అక్కడికి ఏం జరిగిందో. అయితే ఎప్పుడైతే పరలోక రాజ్యానికి చనిపోయిన తర్వాత వెళ్తాడో దేవుని దగ్గరికి, దేవుడా ఎందుకు నన్ను కాపాడలేదు అని అడుగుతాడు. దేవుడు ఏమని చెప్పాడో తెలుసా? నేను నీ కోసమని రోబోట్ని, మోటార్ బోట్ని, అలాగే హెలికాప్టర్ను కూడా పంపించాను. కొన్నిసార్లు అద్భుతం జరుగుతుందని మనం ఎదురు చూస్తూ ఉంటాం. అయితే దేవుడు సహాయం పంపిస్తూనే ఉంటాడు. మనం దాన్ని పొందుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు.